హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు క్రియేషన్ ఛానల్. సో ఫ్రెండ్స్, మీకు ముందుగా చెప్పాల్సిన విషయం ఒకటి ఉంది. అదేంటంటే నా ఛానల్ సబ్స్క్రైబర్స్ అనేవాళ్ళు 5000 క్రాస్ అయ్యారు. సో 5000 క్రాస్ అయినందుకు మీకు అందరికీ నేను థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే మీ సపోర్ట్ వల్లే 5000 సబ్స్క్రైబర్స్ని నేను గెయిన్ చేయగలిగాను. మీరు సపోర్ట్ చేయకపోతే అసలు నేను ఇంత అంటే 5000 సబ్స్క్రైబర్స్ని గెయిన్ చేసేవానే కాదు. సో ఫ్రెండ్స్, మీ అందరికీ థ్యాంక్స్, వెరీ బిగ్ థ్యాంక్స్. సో ఫ్రెండ్స్, ఇవాళ వీడియో స్టార్ట్ చేసేద్దాం. సో ఈ వీడియోలో మనం నేర్చుకోబోయే టాపిక్ వచ్చేసి మన వాట్సాప్లో ఏంటంటే మన యాప్స్ని చేంజ్ చేయడానికి, అంటే యాప్స్ని సెండ్ చేయడానికి రాదనమాట. సో యాప్స్ ఏపీకే ఫైల్స్ ఉంటాయి కదా, సో వీటిని సెండ్ చేయడానికి అనేది మన వాట్సాప్లో అవైలబుల్గా ఉండదు, అంటే సెండ్ చేయలేము. సో అది మన వాట్సాప్లో ఇప్పుడు ఎలా సెండ్ చేయాలనేది నేను చూపిస్తాను. అంటే సెండ్ చేయలేము, కాకపోతే దానికి ఒక ట్రిక్ ఉంది. ఆ ట్రిక్ చేస్తే మీకు ఈజీగా సెండ్ చేయగలుగుతారు. సో అది నేను ఈ వీడియోలో చూపిస్తాను. సో మీరు న్యూ విజిటర్స్ అయ్యారు అనుకోండి, ఇప్పుడు మీరు చూస్తున్న ఈ వీడియో కింద మీకు రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని చెప్పేసి ఒక బటన్ కనిపిస్తుంది. సో దాన్ని ఒకసారి క్లిక్ ఇవ్వండి. క్లిక్ ఇస్తే బెల్ ఐకాన్ వస్తుంది. బెల్ ఐకాన్ వస్తే దాన్ని ఒకసారి ట్యాప్ చేయండి. ట్యాప్ చేసినట్లయితే మీరు నా ఛానల్కి సబ్స్క్రైబ్ అయిపోయినట్లు. సో మీరు సబ్స్క్రైబ్ అయ్యారంటే దానికి అర్థం ఏంటంటే నేను ఏ లేటెస్ట్ వీడియో పెట్టినా కానీ ఫస్ట్ మీరు చూడగలుగుతారనమాట. సో ఫ్రెండ్స్, ఆలస్యం ఎందుకు, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో మన టాపిక్లోకి వెళ్ళిపోతే నేను ఇక్కడ నా ఫైల్ మేనేజర్ ఓపెన్ చేసి యాప్స్లోకి వెళ్ళాను. సో యాప్స్లోకి వెళ్తే నాకు ఇక్కడ 9 యాప్స్ అని చెప్పేసి మీకు కూడా కనిపిస్తుండొచ్చు. సో ఈ 9 యాప్స్ పైన నేను క్లిక్ ఇస్తాను. క్లిక్ ఇవ్వండి, అంటే లాంగ్ ప్రెస్ చేస్తే మీకు ఆప్షన్స్ వస్తాయి. సో ఆప్షన్స్ వచ్చినప్పుడు ఈ ఫైల్ అనేది రీనేమ్ చేయండి. అంటే మళ్ళీ నేమ్ అనేది చేంజ్ చేయండి. లాస్ట్లో మీకు .apk అని ఉంటుంది. సో ఆ .apk తీసేసి .txt అని చెప్పేసి ఇచ్చేయండి ఫైల్కి. సో ఓకే చేయగానే మీకు ఆ ఫైల్ అనేది యాప్స్ నుంచి రిమూవ్ అయిపోతుంది. సో కొంతమందికి ఏంటంటే అక్కడే ఉంటుంది, కొంతమందికి మొబైల్లో ఏంటంటే యాప్స్ నుంచి రిమూవ్ అయిపోతుంది. రిమూవ్ అయినప్పుడు మీరు ఏం చేస్తారంటే మీ డాక్యుమెంట్స్లోకి వెళ్ళండి. మీ డాక్యుమెంట్స్లోకి వెళ్తే మీకు ఇక్కడ ఆ ఫైల్ అనేది కనిపిస్తుంది. ఇక్కడ చూడండి, నాకు 9 యాప్స్ ఫైల్ అనేది ఇక్కడ వచ్చేసింది. సో మళ్ళీ ఈ ఫైల్ని ఏం చేస్తారంటే ఈ ఫైల్ని లాంగ్ ప్రెస్ చేసి పట్టుకోండి. లాంగ్ ప్రెస్ చేసి పట్టుకున్న తర్వాత మీరు షేర్ అని చెప్పి క్లిక్ ఇస్తే మీకు వాట్సాప్ అనేది వస్తుంది. సో వాట్సాప్ వచ్చిన తర్వాత మీకు మామూలుగా యాప్ సెండ్ చేసినప్పుడు కూడా వాట్సాప్ అనేది వస్తుంది. సో అప్పుడు వాట్సాప్ పైన ఇట్లా క్లిక్ ఇస్తే మీకు సెండ్ అవ్వడం జరగదు, అన్సపోర్టెడ్ అని చెప్పేసి వచ్చేస్తుంది. సో నేను అది కూడా చూపిస్తాను మీకు. సో ఇట్లా ఏదో ఒక కాంటాక్ట్కి పెట్టేసి సెండ్ చేసేయండి. సెండ్ చేస్తే అది ఫైల్ అనేది సెండ్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, సెండ్ అవుతుంది కదా. సో ఆ విధంగా సెండ్ అవ్వడం జరుగుతుంది. సో మీరు ఈజీగా ఇట్లా ఫైల్స్ అనేది సెండ్ చేసుకోవచ్చు. మీకు డౌట్ ఉండొచ్చు, ఏపీకే ఉన్నప్పుడు కూడా సెండ్ అవుతుండొచ్చేమో ఫైల్ అని చెప్పేసి డౌట్ ఉండొచ్చు. సో డౌట్ ఉంటే మీరు ట్రై చేయండి, అది సెండ్ అవ్వడం జరగదు. నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. కాకపోతే సో ఏదన్నా ఒక ఫైల్ సెలెక్ట్ చేసి ఏపీకే ఉన్న ఫైల్ని నేను సెండ్ చేశాను. సో ఇక్కడ వీడియో స్క్రైబ్ అని చెప్పేసి ఒక యాప్ ఉంది కదా, సో దీన్ని ఏపీకే ఉంది కదా దీనికి. సో ఇప్పుడు ఇది సెండ్ చేశాను. సో మీకే తెలుస్తుంది. ఇక్కడ వాట్సాప్ అనేది ఆప్షన్ కొంతమందికి వస్తుంది, కొంతమందికి రాదు. ఇక్కడ నాకు వాట్సాప్ అనేది ఆప్షన్ వచ్చింది. సో కొంతమందికి రాదు, కాకపోతే నేను ఇప్పుడు సెండ్ చేసి చూస్తాను. సో చూడండి, ఇక్కడ ద ఫైల్ ఫార్మాట్ ఈజ్ అన్సపోర్టెడ్ అని చెప్పేసి వచ్చింది. సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. సో అట్లా వస్తుందన్నమాట, అన్సపోర్టెడ్ అని. సో మళ్ళీ ఈ ఫైల్ని మీరు ఫ్రెండ్కి సెండ్ చేశారు కదా. సో మీ ఫ్రెండ్కి ఏం చెప్తారంటే ఏపీకే పక్కన అంటే టీఎక్స్టీ అని చెప్పేసి మీరు యాడ్ చేశారు కదా. సో యాడ్ చేసిన ప్లేస్లో మీ ఫ్రెండ్ని రీనేమ్ చేయమనండి. రీనేమ్ చేసేటప్పుడు మీ ఫ్రెండ్ని టీఎక్స్టీ తీసేసి ఏపీకే అని చెప్పేసి యాడ్ చేసుకోమనండి. యాడ్ చేసుకుంటే అప్పుడు మీ ఫ్రెండ్కి కూడా మళ్ళీ నార్మల్గా అయిపోతుంది అనమాట. సో ఇప్పుడు నేను చూపిస్తాను, మళ్ళీ అది యాప్స్లోకి వెళ్ళిపోయింది. సో ఆ ఫైల్ అనేది నేను మీకు చూపిస్తాను. సో చూడండి, ఇక్కడ 9 యాప్స్ మళ్ళీ వచ్చేసింది. సో ఈ విధంగా మీరు వాట్సాప్లో ఫైల్స్ అనేవి ఈజీగా సెండ్ చేసుకోవచ్చు అనమాట. ఇది 100% వర్కింగ్ ట్రికే. సో ఫ్రెండ్స్, మీరు చూసారు కదా, ఇది మీకు కూడా వర్క్ అవుతే నా వీడియోని లైక్ చేయండి. అండ్ ఇప్పటి నుండి నేను లైక్స్ టార్గెట్ పెట్టుకున్నాను. ఈ వీడియో లైక్స్ టార్గెట్ వచ్చేసి 100 లైక్స్ టార్గెట్ పెట్టేసుకున్నాను. సో ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్ చేయండి. సో ఫ్రెండ్స్,
నా వీడియో కనుక నచ్చినట్టయితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.